ఏ సినిమాకైనా 100 కోట్ల ఓటీటీ ఆఫర్ వస్తే ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని రైట్స్ రాసిచ్చేస్తారు. కానీ అలా చేస్తే అతను మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకు అవుతాడు? అవును, తన లేటెస్ట్ ఫిల్మ్కి సాలిడ్ ఆఫర్ వచ్చినా డోంట్ కేర్ అంటూ నమ్మిన సిద్ధాంతం పైనే నిలబడుతున్నాడట ఈ బాలీవుడ్ టాప్ స్టార్. మెల్లిగా థియేటర్స్ ని మింగేసిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ డామినేషన్ మామూలుగా లేదు. వీళ్ళు ఎప్పుడు చెబితే అప్పుడు రిలీజ్ చేయాలి. సినిమా పోతే ఎంతిస్తే అంత తీసుకోవాలి. ఇలా ఫిల్మ్ మేకర్స్ ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న స్ట్రీమింగ్ యాప్స్ పై మెల్లిగా తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు స్టార్ హీరోస్. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాని రిజల్ట్ తో సంబంధం లేకుండా అవుట్ రైట్ గా కొనేస్తామని ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసినా అది నాకు సరిపోదంటూ రిజెక్ట్ చేశాడంట మంచు విష్ణు. రిలీజ్ అయ్యాక సినిమానే మాట్లాడుతుందని, అప్పుడు ఇంతకు మించి రేట్ ఆఫర్ చేస్తారన్న విష్ణు డేర్నెస్ చూస్తూ ఉంటే మెచ్చుకోవాల్సిందే. ఈ డెసిషన్ స్ట్రీమింగ్ యాప్స్ కి కాస్త మింగుడు పడనిదే. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసినా విష్ణు టెంప్ట్ కాకపోవటం, మీరే వెతుక్కుంటూ వస్తారని చెప్పటం ఇప్పుడు ఓటీటీలకి డైజెస్ట్ కాలేకపోతుంది. ఇక తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ కూడా తన సినిమా సితారే జమీన్ పర్కి వచ్చిన 120 కోట్ల సాలిడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. ఆడియన్స్ ని ఎలాగైనా థియేటర్స్ కి తీసుకురావాలంటే ఓటీటీలని ఏమాత్రం ఎంటర్టైన్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తూ ఉంటే ఇక థియేటర్స్ లోకి ఎందుకు వస్తారన్న అమీర్, అవసరమైతే రిలీజ్ అయిన 8 వారాలకి పేపర్ వ్యూ లెక్కన యూట్యూబ్ లో వదులుతాను కానీ ఓటీటీలకి మాత్రం ఇవ్వనని ఖరాఖండిగా చెప్పటం మెచ్చుకోతగ్గ విషయమే. అయితే ఈ డేరింగ్ డెసిషన్ కుబేరా టీం చేయలేకపోతుంది. లేట్ అయితే ఎక్కడ 10 కోట్లకి కోత పడుతుందోనని ఆఘమేఘాల మీద సినిమాని రిలీజ్ చేస్తుంది చిత్ర యూనిట్. చూడాలి మరి ఫ్యూచర్ లో ఇలా ఓటీటీలకి వ్యతిరేకంగా ఇంకెంతమంది వాయిస్ రైజ్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.